ఏంటి తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్న ఇష్యూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల గురించి ఏం చెప్తారు దాని గురించి? ఏం చెప్తామంటే ఈ కుంభమేశ్వరికి అంటారు కదా బ్రోకర్ ఆయన ఒకటి ఉమ్, ముఖ్యమంత్రి అయ్యే ముందు ఒకటేసారి అంటారు కదా సీట్ మీద కూర్చోబెట్టేసింది. ఒక ఎమ్మెల్యే నుంచి సీఎం అయ్యిండు, మంత్రి కాలేదు అంటారు. ఆ బ్రోకర్ ఏంటంటే ఇంతకుముందు ఈ బ్రోకర్ పనులు చేస్తుండే. ఎక్కడ ల్యాండ్ ఎక్కడ కబ్జా రాయడం అని ఆయనకు పేరున్నది. ఆ పేరుని బట్టి ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి అవన్నీ చూసుకొని పెట్టుకోండు. ఉమ్, అంటారు కదా నక్క తోక దొక్కినట్టు సీఎం అయింది. సీఎం కాగానే ఈ భూములలో పడ్డాడు. ఉమ్. పోతే ఢిల్లీకి పోతాడు, లేకపోతే భూముల మీద పడతాడు. అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న భూములన్నీ ప్రభుత్వాన్ని, అవి స్టూడెంట్స్ కి ఆ భూములకు ఎటువంటి సంబంధం లేదు. ప్రధానంగా ఆ యూనివర్సిటీకి కూడా ఆ భూమితో ఏం సంబంధం లేదు అంటున్నారు కదా. అసలు వానికి తెలివి ఉంటే అసలు ఆ పిచ్చి కుక్క అంటే నేనైతే బండ బూతులు మాట్లాడి వారి గురించి మాట్లాడాలంటే కూడా హిస్టరీలో బూతులు అయిపోయినాయి. దాని గురించి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తామమ్మా? హైడ్రా అయిపోయింది, లగచర్య అయిపోయింది, లగచర్య అయిపోయింది. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ మీద పడ్డాడు. అసలు దాని హెచ్సియు యూసి దాని గురించి ఆయనకి ఏమైనా తెలుసా? అది ఎవరిచ్చిందో తెలుసా? అది గత అంటారు కదా 1975 లో ఇందిరాగాంధీ ఇచ్చింది. 2000 ఎకరాలు ఉండేది. ఆ మూర్ఖునికి ఏమి తెలియదు. ఏమి తెలియకుండా వాడు పిచ్చి కుక్క మాట్లాడినట్టు మాట్లాడారు. అది నిజాం భూములు. ముఖ్యమంత్రి నా మాట విని ముఖ్యమంత్రి పదవి ఉండదా? అసలు స్టూడెంట్స్ ఏమంటారు తెలుసా? అవన్నీ ఒక గుంటనక్కలు అంటే పందికొక్క అంటారు, పందులు అంటుండ్రు. అసలు ఎవరు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అని అసలు ముఖ్యమంత్రి స్థాయికి పని ఏమని చేస్తున్నారు తమ్మి? ముఖ్యమంత్రి హోదాకి ఏమైనా పని చేస్తుందంటే ఈ రోజు కాదు. బాబా కేసీఆర్ ఏమన్నాడు? ముఖ్యమంత్రి స్థాయికి పనిచేయరా నాయన, నీకు మళ్ళా 10 ఏళ్ళు నువ్వే ఉంటావు. మేము ఏమంటున్నామంటే సరే పార్టీల పరంగా కావచ్చు, పనుల పరంగా విమర్శించడం కాదు, బండపోతులు తిట్టడం కాదు. ఇప్పుడు కొడతారుగా వాని కొట్టిపిచ్చి ఉరికిపిచ్చి వాళ్ళలాగానే. అసలు దాని గురించి తెలుసా? అసలు దాని గురించి తెలిస్తే వాడు ఇంత పెద్ద స్టెప్ ఎట్లేస్తాడు? ఆడ భూమి ఉన్నది దొరికింది కదా తీసుకో. అది ఇందిరాగాంధీ ఇచ్చింది, అది నిజాం సర్కార్ భూములు. అవి అర్థమైందా? అది 2000 ఎకరాలు ఇందిరాగాంధీ 1975 లో ఇచ్చింది. ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు వచ్చి రావడంతో కొన్ని ప్రభుత్వాలు, వీళ్ళ ప్రభుత్వమే ఉండే కాబట్టి భూములు అమ్ముకుంటూ వస్తే 400 ఎకరాలు ఉన్నది. బాపు కేసీఆర్ దాంట్లో కొన్ని లక్షల చెట్లు పెట్టిపించిండు. ఈ రోజు హైదరాబాద్ ఆక్సిజన్ అది. ఈ రోజు హైదరాబాద్ ఆక్సిజన్ వాడు హైదరాబాద్ మీద పగబట్టిండు. హైదరాబాద్ నుంచి వానికి ఒక సీట్ ఇయ్యలేదు. హైడ్రా అయిపోయిన తర్వాత ఇదొకటి తీసుకొని వచ్చిండు. హైదరాబాద్ ఆక్సిజన్ ఈ రోజు వాడు అది చేస్తాడా? స్టూడెంట్స్ ను, ఆడపిల్లలను కొట్టే పద్ధతి అమ్మా. వేరే రాష్ట్రాల నుంచి చదువుకోవడానికి వచ్చిండు. వాళ్ళు దాంట్లో ఉన్న నాయకులు ఏమంటారంటే దీని వెనుకుంది ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంటున్నారు. బిఆర్ఎస్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వానికి లేదు. బిఆర్ఎస్ ఒక్కటే ఉంటుందా హైదరాబాద్ లో? ఉంటే ముఖ్యమంత్రి స్థాయి పనులు చేయాలి వాడు. ఈ రోజు హైడ్రా అయిపోయింది, లగచర్య అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇది విద్యార్థులు, అసలు విద్యార్థులను అట్లాంటి కొట్టే పరిస్థితి రెచ్చగొడతారు అంటే మూగ జీవులమ్మా, నెమలులు. అంటే ఇది కూడా బిఆర్ఎస్ నేర్పించిందా? నెమలులకు అంటే జింకలను ఇవన్నిటికి బిఆర్ఎస్ గిన ఇంజక్షన్ ఇచ్చి బిఆర్ఎస్ అవన్నీ బిఆర్ఎస్ లో కలిసినాయా జీవులు కూడా? కొన్ని 250 జీవులు ఉంటాయి అందులో. ఈ రోజు వీటిని కూడా వదలకుండా రేవంత్ రెడ్డి అంటారు కదా కబ్జా హైడ్రా వానికి పేరు ఎత్తుతారే. అసలు జనాలు ఇప్పుడు మాత్రం వదిలిపెట్టరు. ఇక వాని జనాలు వదిలిపెట్టరు. ముఖ్యమంత్రి స్థాయికి ఒక్క మంచి పని చేసిండా? ఏం పదవి కుక్కని తీసుకొని కూర్చోబెడితే కూడా సీఎం అవుతాడు. ఈ సీఎం పదవి దిగజార్చింది. ఈ రోజు ఒక సీఎం తండ్రి, సీఎం అంటే తెలంగాణకు తండ్రి లాంటి వాడు. వానికి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మంచి పనులు చేయరా నాయన. మంచి పనులు చేస్తే మేము కూడా సీఎం అంటుంటే, కానీ బాపు స్థాయికి బాపు కాలి గోటికి పనికిరాడు వాడు. ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు, దోసుకోలేరా 9.5 ఏళ్లలో? కేసీఆర్ దోసుకున్నాడు అన్నుంటే ఈ రోజు ఇది ఉండకపోతుండే కదా. ఈ కుక్క ఇది తీసుకోవడానికి ఉండకపోతుండే కదా. ఎందుకు ఇయ్యలేదు? ఇట్లాంటి పిచ్చి అంటారు కదా, ఈ పిచ్చి కుక్క ఉన్న మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు. అంతే. ప్రజలు నువ్వు ఇక్కడ ఆపేస్తావు, నేను ఇంకో ఛానల్ లో మాట్లాడతా, నా ఓన్ గా నేను మాట్లాడుకుంటా. ఈ రోజు జనాలను నువ్వు తిట్టకుండా ఆపుతావా? 4 కోట్ల ప్రజలను తిట్టకుండా ఆపుతావా? వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు తిట్టకుండా ఆపుతావా? వాళ్ళను బండ బూతులు తిడుతున్నారు ఈ రోజు. ఆడపిల్లలను అట్లనే ప్రైవేట్ జాగాలలో
డబ్బులు బ్రోకర్ గాడు వాడు, డబ్బులు ఇచ్చి చేపించేటోడు వాడు, డబ్బులు ఇచ్చి చేపించిండు కాబట్టి యూట్యూబ్ లను ఛానళ్లను అజ్జేసిండు కాబట్టి వాడొచ్చిండు పదవి మీదకి, మేం రాలేదు. ఈ రోజు దాని గురించి మాట్లాడే, దాని గురించి అవగాహన లేదు.